హలో ఫుడ్ లవర్స్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చాలామంది ఇష్టపడే ఒక స్వీట్, అది మనం పెళ్ళిలో ఎక్కువ చూస్తుంటాం, అదే బాసుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు బాసుందికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో ఇక్కడ నేను 1 లీటర్ పాలు తీసుకున్నా. తర్వాత చక్కెర ఒక 5 to 6 స్పూన్స్ తీసుకున్నాను, ఒక కప్. తర్వాత ఒక 10 బాదం, 10 పిస్తా, 10 గోడంబి. సో వాటిని చిన్నగా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి, చాలా చిన్నగా కట్ చేసుకోండి. ఇంకా కొన్ని మిల్క్ తీసుకోండి, అంటే కొన్ని పాలు తీసుకొని అందులోకి సాఫ్రాన్ అంటే కొంచెం కుంకుమ పువ్వు, ఇది కలర్ కోసం, ఫ్లేవర్ కూడా వస్తుంది. సో ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని పాలన్నీ ఇందులోకి వేసేసుకోండి. సో ఈ పాలని మీరు చాలా సిమ్లో నిదానంగా కలుపుకుంటూ ఉండండి, చిక్కగా అయ్యేంత వరకు. సో మీరు కొంచెం నీళ్లు లేని పాలు తీసుకుంటే, గట్టి పాలు బెటర్, తొందరగా చిక్కబడిపోతుంది. ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి ఇది యాడ్ చేసేసుకుంది. పాలులోకి ఇలా కలుపుకున్నాం కదా కుంకుమ పువ్వు, అది యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని మరి ఇలా కొంచెం నిదానంగా తిప్పుతూ ఉండండి. చూడండి, ఇప్పుడు సైడ్కి ఇదంతా ఉంది కదా మీగడ. సో ఈ మీగడ అంతా ఇట్లా తీసేసుకోవాలి. మీరు యూట్యూబ్లో ఎక్కడైనా ఎత్తుకండి, ఈ టిప్ ఎవరు చెప్పిండరు, నేను చెప్తున్నా. ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇట్లా పైకి వస్తాయి కదా, ఆ వేడికి ఇట్లా అనేస్తే అంత కిందకి వెళ్ళిపోతుంది. నిజంగా మళ్ళీ ఇదంతా వేస్ట్ అవుతుంది తెలుసా. బాగుంటుంది. చూడు ఇప్పుడు ఇట్లా చూపి చూడండి, ఇదంతా వచ్చేసింది ఇట్లా. అంతే, ఎక్కడైనా ఎత్తుకండి యూట్యూబ్లో. ఇది టిప్పే మరి, ఇదంతా వేస్ట్ కదా. సో ఈ వేస్ట్ కాకుండా నేను ఒక టిప్ చెప్పిన వాళ్ళకి. సో ఇప్పుడు కొంచెం చూడండి ఇంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసిందో. సో ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకున్నాం. యాడ్ చేసుకొని కొంచెం మరి ఇలా స్లో ఫ్లేమ్లోనే తిప్పుతూ ఉండండి. ఇంకొంచెం థిక్ అవ్వాలంతే. కొంచెం థిక్ అయిన తర్వాత మనం ఇందులోకి లాస్ట్లో చక్కెర యాడ్ చేసుకోవాలి. దింపేటప్పుడు ఒక 2 minutes పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. చాలామంది ఇలా మీగడ వస్తుంది కదా, ఇది పక్కకు తీసేసుకొని వెన్న వేసుకుందాం అనుకుంటారు, కానీ అట్లా చేయొద్దండి. దీనికి మీగడనే టేస్ట్ కాబట్టి అట్లనే పెట్టి కలుపుతూ ఉండండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇందులోకి చక్కెర యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఒక 2 to 3 minutes పెట్టేసి పక్కకు తీసేసుకోండి. ఇలా థిక్గా వచ్చిన తర్వాత చూడండి, ఇలా థిక్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి, ఒక గ్లాస్ బౌల్ ఏదో ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో ఒక నైట్ అంతా పెట్టేసుకొని మార్నింగ్కి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. 10 hours later. చూడండి, ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీస్తున్నాను. ఎంత థిక్గా వచ్చిందో కన్సిస్టెన్సీ చూడండి, ఇట్లా వస్తుంది. సో ఇలా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.